నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దురంధర్ హిందీలో రిలీజ్ అయ్యి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ని క్రియేట్ చేసింది. కలెక్షన్స్ లో కూడా కొలగొడుతుందని చెప్పి అంటున్నారు. సో వాస్తవానికి ఇక్కడ తెలుగులో రాలేదు అనే దానిపైన ఇప్పుడు ఒక క్లారిటీ కూడా రాబోతున్న సంగతి అర్థమవుతుంది. ఏంటి దురంధర్ అంత సడన్ గా రిలీజ్ అవ్వడం, పెద్ద ప్రమోషన్స్ లేకపోవడం, ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన తర్వాత ఇన్ని వందల కోట్లు అంటే 1000 కోట్ల దగ్గరగా ఉందని చెప్పేసి ఒక టాక్. సో కంటెంట్ ఉన్న సినిమాలకి ఖచ్చితంగా కలెక్షన్స్ ఎక్కడికి పోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకోవచ్చా? 100%. ఇప్పుడు జనం రావట్లేదు అనుకుంటున్నాం. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తారంటానికి దురంధర్ ఉదాహరణ. ఇప్పుడు 5వ తారీఖు దురంధర్ రిలీజ్ అవుతుందంటే ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు. వాళ్ళు ఏం ప్రమోషన్ చేయలే, ఈవెంట్లు చేయలే, ఏమీ చేయలే. మనకు ఆ సినిమా వస్తుందనే విషయం ఏదో వార్త వచ్చింది తప్పితే ప్రమోషనల్ కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. పాన్ ఇండియా అనే ప్రచారం అసలే లేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యింది. ఒకరోజు 2 రోజులు 3 రోజులు పెద్ద దురంధర్ గురించి ఎవరో ఏం మాట్లాడుకోవాలా, అది అంతంత మాత్రమే అనుకున్నారు. తీరా ఇవాళ చూసుకుంటే 1000 కోట్లు అంటున్నారు. ఇంత ఫాస్ట్గా 1000 కోట్లు రావటం అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఈ లెక్కలైతే ఉన్నాయండి. ఇప్పుడు దాంట్లో అక్షయ్ ఖన్నా ఉన్నాడు, రణవీర్ సింగ్ ఉన్నాడు, మాధవన్ ఉన్నాడు, సంజయ్ దత్ ఉన్నాడు. ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే అతిరథ మహారాజులు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆ కథాంశం, అంటే పాకిస్తాన్తో ముడిపడిన కథాంశం చెప్తున్నారు. ఇక్కడ గ్యాంగ్ వార్ అంటున్నారు, ఏమైనా హైజాక్ అంటున్నారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆ సినిమాని అసలు పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దాం ఆలోచన వాళ్ళకి రాకపోవడం దురదృష్టకరం. ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలు ఏ సినిమా తీసుకున్నా, హిట్ అయిన సినిమాలు తీసుకోండి మీరు. స్త్రీ 2 తెలుగులో లేదు, స్త్రీ 1 కూడా లేదు, రాజ్ కుమార్ రావు చేసిన సినిమాది, కానీ హిట్ అయింది. చావా సినిమా హిందీలో రిలీజ్ అయింది. తర్వాత మన అల్లారం గీతాడ్స్ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు ఫాస్ట్గా. ఇప్పటికీ దురంధర్ సినిమాని ఇప్పటికీ తెలుగులో లేదు, చేస్తున్నారు, మైత్రి వాళ్ళు చేస్తున్నారు అన్నారు, కానీ తెలుగు రాలా. అయినా సరే 1000 కోట్లు కనపడుతున్నాయి. అంటే కంటెంటే కదా అక్కడ. సో ఓవరాల్ గా చూసుకుంటే దురంధర్ అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇప్పుడు 1000 కోట్లు కొట్టడం. కొన్ని సినిమాలు ఏమో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు 1000 కోట్లు తగలబెట్టి కనీసం 100 కోట్లలో కూడా కలెక్షన్స్ లేకపోవడం. సో అంటే ఈ యొక్క దురంధర్ సినిమాని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టక్కర్లేదు, హంగామా చేయక్కర్లా. గ్లింప్స్లు, టీజర్లు, ట్రైలర్లు, అది 10గా పాట ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్ ఏం అక్కర్లా అనేది ఆ దురంధర్ చూస్తే అర్థమవుతుంది కదా. అందులో నిజంగా చెప్పాలంటే సింగిల్స్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ కూడా ఉన్నట్టు లేవు. ఆర్టిస్టులు కనిపిస్తున్నారు తప్పితే ఏమీ లేవు. మరి అయినా ఎక్కడ అంత పేరు ఎందుకు వచ్చింది? ఆ 1000 కోట్లు ఎలా వచ్చినాయి? అది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు పఠాన్ రికార్డులు పటాపంచలు అవుతాయి అంటున్నారు, జవాన్ రికార్డులు పటాపంచలు అవుతాయి అంటున్నారు, KGF రికార్డులు పటాపంచలు అంటున్నారు. తీరా చూసుకుంటే ఇప్పుడు ఇది చైనాలో రిలీజ్ అయింది అనుకోండి, ఆ దంగల్ అనే రికార్డు కూడా బ్రేక్ అయినా ఆశ్చర్యపడక్కర్లా. బాహుబలి రికార్డు, దంగల్ రికార్డు, పుష్ప 2 రికార్డు, ఆ రికార్డులు బ్రేక్ అయినా ఆశ్చర్యపడక్కర్లా. అలా వచ్చేసింది. అయితే 3 కథాంశాలు ఏవైతే ఉంటాయో నిజంగా జరిగిన కథాంశాలు, వీటిని ముడిపెట్టే ఈ సినిమా తీశారని చెప్పి అంటున్నారు. సో ఇది రియల్ స్టోరీ కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? లేదు, దర్శకుడు గొప్పతనం అది. ఎందుకంటే అక్షయ్ ఖన్నా యాక్టింగ్ చాలా బాగా చేసేట అంటున్నారు. ఎందుకంటే నా నలుగురిలో కూడా అక్షయ్ ఖన్నాకి మంచి పేరు వచ్చింది. ఏం చేశాడు, ఎలా చేశాడో నేనైతే సినిమా చూడాల. తెలుగులో వచ్చాక చూద్దామని నేను ఆగాను. తెలుగు రావట్లా. ఎందుకు రావట్లేదు దాని మీద మళ్ళీ చర్చ నడుస్తుంది. దాని వెనకాల, తెర వెనకాల ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ తెలుగులో అయితే రాలా. ఇప్పుడు ఈ వారం కొన్ని సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలోకి ఆ సినిమాల మీద దురంధర్ ఎఫెక్ట్ పడుతుందా లేదా తెలియదు. ఒకవేళ దురంధర్ తెలుగులో రిలీజ్ చేశారనుకోండి ఈ వారం, ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. దురంధర్కి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏ సినిమా చేసినా మన తెలుగోళ్ళు లాగా, తమిళోళ్ళు లాగా పాన్ ఇండియా అనే పేరుతో ముందుగానే రిలీజ్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు దురంధర్కి సంబంధించినటువంటి వరకు మనకు వినిపిస్తున్న పేరు ఇది ఒకటైతే, ఇంకోటి అఖండ. సో ఒకవేళ తెలుగులో ఒకవేళ దురంధర్ రిలీజ్ అయితే అఖండకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే నేను అనుకోవడం ఈ ఆదివారం వరకు కూడా అఖండకి ఏం డాకలేదు అనుకుంటున్నా. ఎందుకంటే దురంధర్ తెలుగులో డబ్ చేయలేదు, హిందీ వచ్చిన వాళ్ళంతా దురంధర్ చూశారు, తెలుగు వచ్చిన వాళ్ళు దురంధర్కి వెళ్ళాల, కాబట్టి అఖండ మీద ప్రభావం పడదు. ఇక మిగతా సినిమాలు ఉన్నాయి. రేపు ఆ సినిమాలు వృషభ ఆడుతుందా, మరి శంబల ఆడుతుందా, ఛాంపియన్ ఆడుతుందా, వచ్చే సినిమాల్లో ఏం ఆడితే ఏం ఆడో తెలియదు, అనకొండ ఆడుతుందో తెలియదు. ఆల్రెడీ అనకొండను ఒకసారి చూశారు. ఇప్పుడు అనకొండ అయినా దొనకొండ అయినా ఇప్పుడు అవతార్ సినిమా తోపు ఎరదీసేస్తుంది అనుకున్నారు, VFX చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అనుకున్నారు, కానీ VFX అర్థం కావట్లేదు అని కూడా ఉన్నారు. సాధారణంగా VFX అర్థం కాకపోవడం ఏంటి అర్థం కావట్లా. ఇప్పుడు కెమెరాన్ మామ నువ్వు ఇక సర్దుకో అనే మాటలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆయన 4th సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉంది.
కాబట్టి ఇక అనకొండ ఎలా ఉంటుందని చెప్పలేము. అనకొండ చూసిన అనకొండ గతంలో చూసాము. ఈ అనకొండకి ఆ అనకొండ తేడా ఏంటి తెలియట్లా. అనకొండ 2 అని పెట్టారంటే అది లేదు, ఆ 2 కూడా ఎక్కడ కనబట్టలా. లేదా అదే అనకొండని రిలీజ్ చేస్తున్నారా తెలియదు, దాని గురించి సమాచారమే లేదు. కాబట్టి ఈ వారం అఖండదే రాజ్యం అని నేను అనుకుంటున్నా. సో మొత్తానికి దురంధర్ మళ్ళీ తెలుగు రిలీజ్ అయితే ఒక రిలీజ్ చేయదలుచుకుంటే మళ్ళీ ఎప్పుడు సంక్రాంతికి రాబోతుందా, లేదా ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉందంటే ఏమంటారు? నేను అనుకుంటా 1st తారీఖు తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుని అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు ఎట్టాగా ఉంటాయి కాబట్టి సంక్రాంతి సినిమాలకు ముందు చేసి డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నా. లేదా ఓటీటీలో తెలుగు వెర్షన్ అవైలబిలిటీ ఉండొచ్చు, అలా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి దురంధర్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా 1000 కోట్ల గ్రాస్ అయితే దాటిపోతుంది. అదే కాకుండా మనం చూసుకుంటే 100% కంటెంట్ ఉంటే కలెక్షన్స్ తప్పవు అని చెప్పేసి అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే అండి.